ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న యువకుని పేరు కందుకూరి జగదీష్. నెల్లూరు విరాట్ నగర్లో నివాసముండే జగదీష్ బంగారు వ్యాపారం చేస్తుంటాడు. తండ్రి చెంగయ్యాచారితో కలిసి బిజినెస్ లో బిజీగా గడిపేస్తుంటాడు. ఇంత బిజీగా గడిపే వ్యక్తి చిత్రకళలో ఎలా రాణిస్తున్నాడని ఎవరికైనా అనుమానం రావచ్చు, వస్తుంది కూడా. జగదీష్ కు చిన్నతనం నుండే బొమ్మలేయడం అంటే మహాసరదా. 5వ తరగతి నుండే ఏమాత్రం ఖాళీ దొరికినా బొమ్మలేయడం అలవాటుగా చేసుకున్నాడు. బొమ్మలు వేయడంపై ఉన్న ఆసక్తి చదువుకు క్రమేపీ దూరం చేసింది. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న జగదీష్ ఆ తరువాత చదువుపై దృష్టి సారించలేదు. తండ్రి చెంగయ్యాచారి అప్పుడప్పుడు చదువుకోమని మందలించినా తల్లి లక్ష్మీ సరస్వతి మాత్రం అతనిలోని ఆసక్తిని చూసి ప్రోత్సహించేది. మొదట్లో అందరిలాగే చిత్రాలను గీసేవారు. అయితే తనకంటూ ప్రత్యేకత ఉండాలన్న ఉద్దేశంతో పూర్తిగా పెన్సిల్ ఆర్ట్ పైనే దృష్టి పెట్టాడు. సుప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్ను ఆదర్శంగా తీసుకున్న జగదీష్ ఏకలవ్యుని మాదిరిగా ఎవరి వద్ద శిక్షణ లేకుండా సొంతంగానే పెన్సిల్ ఆర్ట్ పై పట్టు సాధించాడు. ఓ పక్క తండ్రితో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే పెన్సిల్ ఆర్టులో ఆరితేరారు. ఇప్పటి వరకు 75 చిత్రాలను వేశారు. సినీ నటులు నాగార్జున, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రజనీకాంత్లతో పాటు దేశ నాయకుల చిత్రాలు, కుటుంబ సభ్యుల చిత్రాలు, జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధుల చిత్రాలను కూడా అద్భుతంగా గీశారు. జగదీష్ వేసిన చిత్రాలను చూస్తే ఫోటోను జెరాక్స్ తీసినట్లే ఉంటుంది. మొబైల్ ఫోన్లో ఫోటోను పెట్టుకుని పెన్సిల్తో అచ్చం ఫోటోను అద్దంలో చూసిన మాదిరిగా గీయడం జగదీష్ ప్రత్యేకం. పెన్సిల్ ఆర్ట్ పూర్తయిన వెంటనే దాన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాడు జగదీష్. అప్లోడ్ అయిన నిమిషంలో వ్యవధిలో వేలాది లైక్స్ వస్తుంటాయి. అంతేకాదు వందలాది కామెంట్లు, షేర్లు కూడా మనం ఫేస్బుక్ లో చూడొచ్చు. మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా పెన్సిల్ ఆర్టిస్టులు అరుదు. నేటి డిజిటల్ ప్రపంచంలో అటువైపు మొగ్గు చూపేవారు చాలా తక్కువ. ఫోటోను ఆర్ట్గా మార్చే వివిధ రకాల సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో పెన్సిల్ ఆర్ట్ కనుమరుగైంది. పెన్సిల్ ఆర్ట్ను అద్భుతంగా వేసేవాళ్లను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఈ తరుణంలో పెన్సిల్ ఆర్ట్లో అద్భుతాలు సృష్టించాడు జగదీష్. అందుకు నిదర్శనం సహజ సిద్ధంగా ఉండే అతని చిత్రాలే. ఫేస్బుక్ లో వేలాదిగా వస్తున్న లైక్లే. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే సక్సెస్ సినీ దర్శకులు రాజమౌళి కూడా జగదీష్ కు అభిమానే. జగదీష్ వేసే చిత్రాలను రాజమౌళి ఎప్పటికప్పుడు ఫేస్బుక్ లో చూస్తుంటారు. అంతేకాదు ఓ రోజు రాజమౌళి స్వయంగా జగదీష్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మంచి భవిష్యత్తు ఉందని దీవిస్తూ బాహుబలి చిత్రం ద్వారా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఒక్కనొక టైంలో ఎస్ఎస్ రాజమౌళి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి తమ్ముడు నీకు మంచి ఫ్యూచర్ ఉంది, బాహుబలి అయిపోయిన తర్వాత నేను ఒకసారి నిన్ను కాంటాక్ట్ చేస్తానని చెప్పి అనడం జరిగింది. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ చిన్నతనం నుండే తనకు ఆర్ట్స్ పై ఇష్టమని అన్నారు. తండ్రికి మంచి పేరు తీసుకొస్తానని రాజమౌళి ఫోన్ చేసి అభినందించి అవకాశం కల్పిస్తానని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అమ్మ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని, నాన్న మాత్రం శ్రమ పడతావు ఎందుకంటూనే బయట మాత్రం తన గురించి గొప్పగా చెప్తుంటారని ఆనందం వ్యక్తం చేశారు. మంచి ఆర్టిస్ట్గా ఎదగాలన్నదే తన లక్ష్యమని, ఇప్పటి వరకు ఎలాంటి కాంపిటీషన్స్ లో పాల్గొనలేదని, ఇకపై పాల్గొంటానని జగదీష్ చెప్పారు. ఎవరి టాలెంట్ వాళ్ళది, అలా నా టాలెంట్ అనేది కూడా నేను ప్రూవ్ చేసుకొని ఒక ఎంఎఫ్ పెద్ద ఆర్టిస్టులు పక్కన నా ఒక పేరు కూడా చూసుకోవాలని చిన్నప్పటి నుంచి అయితే నా ఒక కోరిక ఉండేది. అందరూ ఫోన్లో చేసి సార్ నేను మా ఫొటోస్ కూడా ఇస్తాం, మావి కూడా వేసిస్తారా అని చెప్పడం జరిగింది. వాళ్ళు హార్ట్ఫుల్గా అడిగారు కనుక నేను వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది.
సో రేపనే రోజు ఆ ఆర్ట్ చూసే ప్రతిసారి నా ఒక పేరు చెప్పుకుంటే చాలు. జగదీష్ తండ్రి కందుకూరి చెంగయ్యాచారి మాట్లాడుతూ మొదట్లో ఎందుకు అనిపించినా తన ఆసక్తిని కాదనలేకపోయానని అన్నారు. అన్ని రకాలుగా తన ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. నీకు ఆర్ట్ అన్నం పెడతారా, మన పని నేర్చుకోమని చెప్పి నేను చాలా వరకు చెప్పాను. కానీ వాడు ఆర్ట్ చూసిన తర్వాత మాకు కూడా ఏంటంటే ఇటు ప్రోత్సహిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా వాడిని ప్రోత్సహించడం జరిగింది. మొత్తం మీద పెన్సిల్ ఆర్ట్స్తో సజీవ చిత్రాలను చిత్రీకరించే జగదీష్కు మంచి గుర్తింపు రావాలని ఆశిద్దాం. అలాగే దర్శకులు రాజమౌళి ప్రోత్సాహంతో చిత్రసీమలో సింహపురి కీర్తిని చాటాలని ఆశిద్దాం. జగదీష్, బెస్ట్ ఆఫ్ లక్.